హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చైతు, వారణాసి అబ్బాయి. మీ వారణాసి అబ్బాయి అయితే హైదరాబాద్ వచ్చేసాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఉదయాన్నే 5ంటికి లేగానే జస్ట్ బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని ఇంకా బస్ అయితే తొందరగా మా కాలనీ నుంచి ఎక్కేసాం. మా కాలనీ నుంచి ఆ బస్ దగ్గరలో ఉన్న జీడిమెట్లకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము చార్మినార్కి ఇంకో బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్లో జస్ట్ నాకు మా మమ్మీకే చాలా డబ్బులు ఖర్చు అయింది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, తెలంగాణలో అయితే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. కానీ మా మమ్మీ ఉత్తరప్రదేశ్ ఐడి ఆధార్ కార్డు ఉండడం వల్ల మా మమ్మీకి అయితే ఫ్రీగా ఏం దొరకలేదు. ఇంకా నాకు, మమ్మీకి, ఇంకా మా తాతయ్యకి మొత్తం ఖర్చు అంతా అయింది. ఇంకా అలా మాట్లాడుతూనే బస్సులో మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. చార్మినార్ దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా నాకు కనిపించింది, కానీ దగ్గరికి వెళ్తుంటే ఏదో ఇల్యూజన్ లాగా అది మెల్లిగా పెద్దదవుతూ వెళ్ళింది. ఇంకా దగ్గరికి వెళ్ళగానే చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకో 20 ప్రదక్షిణాలు చేశాక చార్మినార్కి మాకు తెలిసింది ఏంటంటే చార్మినార్ లోపలికి కూడా వెళ్ళొచ్చని. ఇంకెందుకు లేట్ అని వెళ్ళిపోయాం, కానీ లైన్ అయితే చాలా పెద్దది. ఫైనలీ మేమైతే లైన్లో 1 గంట నిలబడ్డాక లోపలి అయితే వచ్చేసాం. నాకైతే టికెట్ ఫ్రీ, ఎందుకంటే 15 years కింద ఉన్న వాళ్ళకి టికెట్ ఫ్రీ కాబట్టి. కానీ మా అక్కకే 50 రూపీస్ అయినాయి. చూసారా గైస్, వీళ్ళందరూ చాలా డబ్బులు ఖర్చు పెడతారు, అందుకే నేనే బెస్ట్. తర్వాత అలా ఇంకా ఒక 1 గంట మెట్లు ఎక్కాక పైకి అయితే వచ్చేసాం. చూసారా గైస్, పైనుంచి ఎంత మంచి వ్యూ. ఈ వ్యూని చూస్తే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అలా పైన మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ మేము ఫోటోలు తీసుకుంటూ మొత్తం తిరిగాం. ఇంత చేసినందుకు ఇవి మొత్తం 1 గంట సేపు ఈ ఎడిటింగ్కే అయింది. ప్లీజ్ గైస్, మీరు కూడా లైక్ చేసి షేర్ చేసేయండి ప్లీజ్. ఇంకా అలా కింద చూస్తే చిన్న ఫౌంటైన్, ఇంకా అలా వెళ్తూ అంతే. లోపల కూడా ఇంకో 60 ప్రదక్షిణాలు కట చేయాల్సి వచ్చింది, కానీ పర్లేదు, నేను చేసేస్తాను. చూసారా గైస్ ఎంత మంచి వ్యూ. ఇంకా ఫోటోలు దిగించాలు, వీడియోలు తీసించాలని ఒక చిన్న ఫోటో తీసుకుని కిందకైతే వచ్చేసాం. కిందకి రాగానే పక్కన ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో దర్శనం చేసుకొని ఇంకా అలాగా బయటికి రాగానే నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో బన్ను, టీ తాగి మళ్ళీ బస్సు ఎక్కేసాం. ఈసారి అయితే చార్మినార్ నుంచి బిర్లా మందిర్కి. ఇంకా మా బిర్లా మందిర్ జర్నీలో మేము తెలంగాణ అసెంబ్లీని కూడా చూసేసాం. ఇంకా బిర్లా మందిర్ కొండెక్కాక బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే బిర్లా మందిర్ క్లోజ్ అయిపోయిందని. అందుకే కిందకి దిగి దమ్ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.